తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ అని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలంలోని తేజ్పూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం రజక సంఘం సభ్యులతో కలిసి మొక్కను నాటారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నికార్సుగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించారని అనిల్ జాదవ్ గుర్తు చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ గారు ఆ రోజు భూమి కొరకు, భుక్తి కొరకు, మనందరి స్వేచ్ఛ కొరకు వారు చేసినటువంటి కృషి అంతో ఇంతో కాదు. తెలంగాణ సమాజంలోనే వారి యొక్క పేరు, వారి సంపాదించినటువంటి పేరు చాలా గొప్పది. ఎందుకంటే వారు అందరి కొరకు, ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద హక్కు ఉండాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో తెలంగాణలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ భూమి హక్కు అందరికీ దక్కాలని చెప్పేసి చదువులో కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు ప్రతి దానికి కూడా ఒక పోరాట స్ఫూర్తిగా తీసుకొని పోరాటాన్ని సాధించి మన యొక్క విజయాన్ని సాధించినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారు. కాబట్టి వారి యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళ యొక్క సమాజంలో ఎక్కడ ఉన్నా కానీ అందరూ వాళ్ళ యొక్క దోబిఘాట్ల కొరకు నిర్మాణం చేసి ఎక్కడెక్కడ లేకుండా ఇంతకుముందు గుర్తింపులు ఉండకపోతుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒక గుర్తింపు వచ్చింది.